నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. నేను సీతారామరాజు. మాతృభూమి కోసం చరిత్ర సృష్టించే వాళ్ళను మనం ఎప్పటికీ మర్చిపోం. దేశం కోసం జీవితాన్ని అర్పించే త్యాగధనుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసిన సేవ అలాంటిది. బట్టి కానీ స్వార్థం నాకేంటి అన్న భావన మానవ మెదళ్లలో నాటుకుపోయిన ఈ రోజుల్లో స్వార్థం లేకుండా సర్వం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు కలియుగ దానకర్ణుడు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో జీవితాలే తలకిందులైన వేళ సాయం కోరిన వాళ్ళకి కాదనకుండా లేదనకుండా చేయూతను అందిస్తూ దేశం గర్వించే బిడ్డగా ఎదిగారు సోనూ సూద్. మిషన్ టు హెల్ప్ ద మ్యాన్ కైండ్ అంటూ దూసుకుపోతున్న రియల్ హీరో సోనూ సూద్ గారు మనతో పాటు లైవ్లో ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కార్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, టు యూ అండ్ యువర్ సర్వీసెస్. No, thank you so much. I feel it's my duty and just doing my bit. Thank you. సార్, అన్నిటికంటే ముందుగా సాధారణంగా వీ హ్యావ్ సీన్ సో మెనీ ఎన్జిఓస్ వర్కింగ్, కానీ అంటే ఒక రోజు కానీ ఒక నెల కానీ పనిచేస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ సిన్స్ మోర్ దెన్ 1 year సార్. ఏడాదికి పైగా మీరు పనిచేస్తూ ఉన్నారు. కరోనాకు సంబంధించి కష్టకాలంలో ఉన్న దేశ ప్రజలకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మీరు వారికి సాయం అందిస్తున్న పరిస్థితి ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? ఇది వాట్ ఈస్ ద ఇన్స్పైరింగ్ పాయింట్ టు యూ? You know, every smile that we see on a needy face when you help them, when you save their life, when you meet their families, I think that inspires you to work hard. I remember when I started helping people during the first wave of pandemic, I believe that this is the best thing that I've done. You know, I've been acting in movies all these years, but this is the best role that I've done, and I'm glad that Almighty is the director in this real film that's happening, and I would say this is the most special role of my career ever. ఎస్ సార్, ఇక్కడ సాధారణంగా మీరు అనేక సినిమాలు చేశారు, అనేక సినిమాల్లో విలన్ రోల్ ప్లే చేశారు, కానీ మిమ్మల్ని ఇప్పుడు ఒక రియల్ హీరోగా చూస్తోంది యావత్ భారతదేశం అంతా కూడా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ద రియల్ హీరో నౌ. Thank you so much. I feel when you meet people, when you connect with them, so the kind of love that they shower on you, it's you can't put in words. You know, from past 1.5 years when trying to help people, but the love that they are getting is it's immense faith in you, a responsibility on your shoulders that you keep on helping people, and I think that's like a bliss in your life that you feel this is the best thing that can happen to anyone. సోనూ సూద్ గారు, మనం చూస్తే సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయం అందించడం అనేది ఇది ఎక్స్ట్రాఆర్డినరీ టైమ్స్. సాధారణ సమయాల్లో వేరు, ఎక్స్ట్రాఆర్డినరీ పాండమిక్ టైంలో హెల్ప్ చేయడం అనేది కూడా ప్రభుత్వాలకే కష్టంగా మారుతుంది. గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో ఫీలింగ్ దట్ పెయిన్. ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఇంత పెద్ద వ్యవస్థను రూపొందించుకొని ఏ విధంగా ప్రతిరోజు కూడా మీ దినచర్య, హౌ ఈజ్ యువర్ డైలీ రొటీన్ సార్? Sir, it's a full day busy job. You have to give 100%, almost 20 to 22 hours every single day, because in the night, midnight, in the mornings, in the afternoon, evenings, 24/7 the phone is ringing. There are people, desperate calls of children trying to save their parents, of parents trying to save their kids. You have to send injections to people, you have to send medicines, you have to get them hospital beds, you have to give them oxygen, you have to help them in their daily education problem. Healthcare is the major issue, employment is a major issue, and I think all these things put together, it's a kind of a job that when the whole country is trying to reach out to you, you have to deliver, because they have put that responsibility on your shoulders that if we have any problems and if we try to reach out to Sonu Sood, it will happen. So I think that motivates me to work harder, and I think that keeps me going always. Sir, we read in the news that you were getting about 40,000 plus messages every day. అలాంటి సందర్భాల్లో, అలాంటి రోజుల్లో మీరు ఏ విధంగా సర్వీసెస్ అందించేవారు? ప్రతి ఒక్క మెసేజ్ సాధారణంగా మాకు వచ్చే 100-200 మెసేజ్లు చదవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఇట్ విల్ బి ఏ వెరీ హార్డ్ టాస్క్. ఆ 40,000 ప్లస్ మెసేజెస్ను మీరు ఏ విధంగా చూసేవారు? ఏ విధంగా వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేసేవారు? It's very difficult, Sitaramji, to reach out to everyone, but we still try. I have my teams who I forward those messages. They select differently. Okay, these are for injections, these are for hospital beds, these are for oxygen,
These are for kidney transplants, liver transplant, brain tumor, hip replacements, knee surgeries. So we keep on, dividing all those. Education is separate. So in those groups, there are different subgroups. So they will start calling people, okay, you have to call people in Telangana, you have to call people in Andhra, you have to call in Tamil Nadu, you have to call in, you have to call in Punjab. So they keep on calling people, and then they filter out the real needy ones who need an urgent help, and we try to, give them the help that they need. We try to reach out to their families or education or whatever they need. We try to give them as soon as possible. So I know it's something which is very challenging, but now since it's on your shoulders, you have to make that happen. సార్ నోబడీ ఎక్స్పెక్టెడ్ మనకు ఆక్సిజన్కు సంబంధించి కూడా స్కేర్సిటీ ఏర్పడుతుంది, ఆక్సిజన్ సిలిండర్లకు కూడా ఈ దేశంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితులు ఎదురైన తరుణంలో మీరు ఏ విధంగా మీకు వచ్చిన కాల్స్ను అటెండ్ చేసే ప్రయత్నం చేశారు? అర్ధరాత్రి టైంలో, మిడ్ టైంలో కూడా మీకు కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని ఏ విధంగా అడ్రస్ చేసేవారు? No one thought about the oxygen problem ever in this country. When the oxygen problem started, I thought I have to solve that problem permanently. So we are getting almost 15 to 17 oxygen plants in different parts of the country in different states. There are two in Andhra, in Nellore and Kurnool. There's one in Hyderabad, in Telangana. There are we're planning in Siddipet, we're planning in Mangalore, Punjab, Madhya Pradesh, Rajasthan, all these places. So I feel we have to remove that problems permanently. It's not about, though we are getting almost 1,000 concentrators which are across the country, we are all sending every day and night. But we have to solve the problem permanently, so that after 20 years also there's no problem in that particular hospital, and all the people who need oxygen, they get their plants. But it's a 24/7 job. When we were the second wave was at its peak, I was getting calls in the middle of night to send oxygen cylinders to concentrators. In the middle of night, 2:33 a.m. in the morning, people were trying to reach out to the needy ones. So I think that was a very challenging time, but I'm glad that now it's getting better. ఎస్ సార్, అంటే సాధారణంగా ఫస్ట్ వేవ్ సందర్భంలో మనం చూసాం సీరియస్నెస్ అంతగా లేని పరిస్థితి. కానీ సెకండ్ వేవ్, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ దిస్ మచ్ ఇంత సీరియస్గా ఉంటుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ పరిస్థితి చూసిన సందర్భంలో ఢిల్లీలో వీ హ్యావ్ సీన్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఏ విధంగా పరుగులు పెట్టారో ప్రజలు, బెడ్స్ కూడా దొరకని సందర్భం కూడా కనిపించింది. ఆ దృశ్యాలు, ఆ విజువల్స్ చూసిన సందర్భంలో మీ మనసులో ఎలాంటి ఫీలింగ్ కలిగింది? It was very difficult. First wave was only about migrants suffering on the roads or people having problems with education or with employment. But second wave was killing people. It was not about migrants or about poor people. It was rich, famous, middle class. So people were dying. A lot of young people lost their lives, which was very, very unfortunate. And I wish, we could have a healthcare system which could save all these lives. These people deserve to live. And I feel somewhere we failed, as a system. But again, we have to learn from the mistakes that we did, so that we create a healthcare system, spend a lot of money. Now we spend 1 to 2% of our money on the GDP on the healthcare, but we should spend 8 to 9% so that we can make a healthcare system which other countries should follow and say, India has the best healthcare system. So I think that is my ambition one day, if that happens. Yes. ఎస్ సార్, అంటే మీ దృష్టిలో వాట్ వెంట్ రాంగ్ సార్? అంటే తొలి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్కు సంబంధించి నిజంగానే ప్రిపేర్డ్నెస్ మిగతా దేశాలతో పోలిస్తే, అంటే వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్, నిజంగానే మన దేశంలో ఆ ప్రిపేర్డ్నెస్ ఏమైనా కనిపించిందా? ప్రిపేర్డ్నెస్లో ఏమైనా లోపం కనిపించిందా? I feel the major problem was that people also took very lightly. They believed, people are going without mask. They don't think that corona is ever there. They took corona very lightly. Then the major problem was the kind of gatherings that we had, different gatherings in different states. Yes. I think that also resulted in multiplication of the cases across the country. When these people traveled back to their states, it went there, and especially in the rural areas where people suffered the most. So I believe somewhere we failed, somewhere the governments failed. And now from the second wave, we need to learn that lesson, that doesn't really matter, what difficult times we went through. We have to come out stronger, and now we have to be very careful so that we don't get to see similar cases in the third wave. ఎస్ సార్, తప్పకుండా సార్.
యా సెకండ్ వేవ్ చాలా గుణపాఠాలు నేర్పించింది. ప్రజలందరూ కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సోను సూద్ గారు చాలా స్పష్టంగా. సార్, ఆప్నే బహుత్ లోగోं को హెల్ప్ కియా, వేలాది మందికి మీరు సహకారం అందించారు. అయితే వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్టింగ్ పాయింట్ సార్? I think the most satisfying point is that smile on a face which is struggling to save a loved one. When people were struggling for medicines, injections, beds, oxygen, and when you call them that, hi, this is Sonu Sood calling, and the kind of energy that you hear in their voice is very, very satisfying. And they say, thank you so much, sir, and, we need a hospital bed or an oxygen or, some kind of a medicine. So, and you give it to them, and that's the kind of happiness that they feel in their voices. So that keeps you, that motivates you that you have done something right in life. I think that is my motivating factor where, I connect with so many people. సార్, మీరు ఒక ఇండివిజువల్గా ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాదికి పైగా ఇది నడుస్తోంది. సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు వస్తున్న కాల్స్ కావచ్చు, మెసేజెస్ను అడ్రస్ చేయాలంటే తప్పకుండా ఒక సిస్టమ్ ప్లేస్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎలాంటి సిస్టమ్, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు మీరు? The system, I'm not trained to do it. I don't know how to do it actually, but we developed it slowly with seeing the needs. Most of the volunteers that joined me, I haven't met them mostly. It's only on the phone that we have met. So we started joining them, training them. I used to train them how to speak to the hospitals, how to speak to the oxygen suppliers, how to speak with the pharmaceutical companies, with the medicine guys. And slowly they started learning, and then they started having their own subgroups. And mostly all the people that we helped, during the first wave, I connected with almost 1 million people, 7.5 lakh people. And everyone said that, this is something, which we want to do it. Everyone we helped, they also became a part of our family. They also said, we also want to help others, and now we will come forward and help others. So I think that kept me going, and that motivated me that, our family is growing every single day, and this is how we have to help others. And all the needy people whom we helped, they became a part of our Sood Charity Foundation. ఎస్, సోను సూద్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా మారిపోయింది. ఇట్ ఈస్ ఏ ప్యారలల్ వర్డ్ గా మారిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలామంది మీతో కలిసి పనిచేయాలని కూడా కోరుకుంటున్నారు. దే ఆర్ ఇన్స్పైరింగ్ బై యూ. వాళ్ళను ఏ విధంగా మీరు కలుపుకొని పోతున్నారు? హౌ కెన్ దే కాంటాక్ట్ యూ, బీ ఏ మెంబర్ ఆఫ్ ద టీమ్ సోను సూద్? They come automatically. Yesterday I was talking to some individuals in Warangal. So they were doing very good. They had my picture which said, Team Sonu Sood, and we connected with them. And they are some, very, very good guys, Mahesh, Mukesh. They are very good guys who are religiously doing on their own without me knowing that, they are helping so many people. And I said, how can I help you, and how we can grow our team in Warangal? So we, we did a lot of things together, and I plan to do many things together with them because I know they are very strong people. So my request to everyone who's listening to me is, it's not important where and which city you are living in. If you want to do good, and let's do good together. इस हैदराबाद में भी आपके चाहने वालों की संख्या रोज रोज बढ़ रही है సార్. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. మీకు సినిమాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. మీరు చేస్తున్న సోషల్ సర్వీస్తో మీకు లభిస్తున్న ప్రేమ కూడా పెరిగిపోయింది. హైదరాబాద్ से जो प्यार आपको मिल रहा है, इसको देख के क्या लग रहा है सर? Hyderabad से मैंने जिंदगी शुरू किया था. I started my journey as an actor from Hyderabad, and the kind of love that I get from people, that keeps me going, that motivates me, that makes me believe that Hyderabad is my second home. And every time I come to Hyderabad, I feel that I am at my home, and now once the lockdown ends, I would like to come back to Hyderabad and start my journey again. Yes sir, ఇప్పటి వరకు మీరు చాలా సినిమాల్లో విలన్ రోల్స్ ప్లే చేశారు, కానీ మీరు నిజ జీవితంలో పోషిస్తున్న ఈ పాత్రతో మిమ్మల్ని రియల్ హీరోగా ప్రతి ఒక్కరు భావిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో మిమ్మల్ని విలన్ రోల్స్లో చూడడానికి ప్రజలు ఇష్టపడకపోవచ్చు. ఆ విధంగా ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, మిమ్మల్ని హీరో పాత్రల్లో చూడాలనుకుంటున్న ప్రేక్షకుల ఆలోచన కావచ్చు. వాట్ డూ యూ వాంట్ టు టెల్ సార్? Now all the roles that have been offered are all positive roles, larger than life, superheroes, positive roles, which is a good thing. And I believe that this is a new innings that I'm going to play,
look forward to working with new directors, with new concepts, with new roles, and I'm sure this year will be some many more exciting projects coming. సార్ మనం సాధారణంగా సోను సూద్ అనగానే ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ఫస్ట్ విజువల్ ఏదైతే ఉందో, ఫస్ట్ వేవ్ వచ్చిన సందర్భంలో వేలాది మంది కాలినడకన వాళ్ళ గ్రామాలకు వాళ్ళ ఊర్లకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించినప్పుడు మీరు కనిపించారు. ఫస్ట్ హెల్పింగ్ హ్యాండ్ అనేది కనిపించింది. వాళ్ళందరినీ కూడా తమ తమ గ్రామాలకు వెళ్లేందుకు మీరు బస్సెస్ ఏర్పాటు చేశారు, ట్రైన్స్లో వాళ్ళకు పంపించే ప్రయత్నం చేశారు. ఏకంగా మీరు విమానాలను కూడా సమకూర్చిన సందర్భం కూడా కనిపించింది మిగతా దేశాలకు సంబంధించి కొంతమంది రావాల్సిన సందర్భంలో. ఆ ఫస్ట్ వేవ్కు సంబంధించిన ఆ దృశ్యాలు ఇప్పటికి కూడా మీ మదిలో ఉన్నాయా? ఆ విజువల్స్ కనిపిస్తూ ఉంటే, ఆ మెమరీస్ కనిపిస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? If you talk about the first wave, I still remember the first bus that we had sent, those 10 buses that I had sent to Karnataka with almost 350 people. Those visuals of people, waving you off from the windows that buy sir, and if we get saved, we will come back and see you. So those visuals always stay with me. People, looking for food on the streets. They were hungry. They didn't have any food. So we sent them a lot of food. So they smile. And when I went them to see on the airports, that's the first time they traveled in the aircraft. All these poor people, laborers, when they traveled in the aircraft, when they traveled in those trains with food and all, with every facility, I think the smiles on every single face made me believe I was doing right. And I think those visuals, those memories are always going to stay in my mind. Yes, sir. కోవిడ్కి ఇంపాక్ట్ కంటే కూడా పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ కూడా పెద్ద ఎత్తున ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది సోను సూద్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది జాబ్లెస్గా మారిపోయిన పరిస్థితి, పిల్లలకు సంబంధించి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొంతమంది ఎడ్యుకేషన్ కూడా దూరం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారి కోసం ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? యాజ్ ఏ ఇండివిజువల్గా మీరు చాలా చేస్తూ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్ వైజ్ కావచ్చు, సిస్టమ్ ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? When I was sending people back to their homes, I used to ask them, when are you going to come back? And they used to say, whenever we get a job, we'll come back. So I knew jobs are going to be a very important factor, a challenging factor when they don't get jobs, or if they want to do something in their villages. So we started that skill development in the villages. We started giving them jobs on Pravasi Rozgar, which finally became a good worker now. And, education was the main, because people didn't earn money, so they didn't have money to pay for their kids' education. So that was very challenging. They didn't have money to get their medical thing cured, because there was no work. So medical also we did. So I would say all these things, our country relies on three things. One is employment, one is healthcare, and education. If we take care of these three things, our country can grow to a next level. So just trying to work on that, and hopefully many more things coming ahead. ఎస్ సార్. సోను సూద్ గారు, ఇప్పటికీ మనం సెకండ్ వేవ్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ సెకండ్ వేవ్, బట్ వీఆర్ సీయింగ్ ద న్యూస్ ఆఫ్ థర్డ్ వేవ్ విచ్ మే హిట్ ఇన్ నో టైమ్. దాంట్లో చిన్నపిల్లలకు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. చిల్డ్రన్ మే గెట్ ఎఫెక్టెడ్ అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది సార్? ఇప్పటి నుంచి ప్లానింగ్ ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? I think vaccination is the best thing to do it. You get everyone vaccinated as soon as possible, which the government is also trying. But again, we have to take care, wearing masks, social distancing, getting sanitized is very, very important. We have to take care of our health also, our immune system. A lot of people ignore their health, they don't exercise, a lot of immunities are down, and we have seen a lot of people who died. They had not very strong immunities in the second wave, people who died. So it's important lesson learned that you have to stay healthy, your immunity levels have to be साहब, सबसे पहले सबसे ज़्यादा सबसे इम्पॉर्टेंट चीज़ फैमिली का सपोर्ट होता है, क्योंकि इतने बड़े पैंडेमिक में हेल्प करना बहुत बड़ी बात है. फैमिली का सपोर्ट आपको कैसा रहा इस एक साल में? फैमिली का फुल सपोर्ट था. इनफैक्ट मेरी जो वाइफ, मेरी किड्स, एवरीवन इन द फैमिली वर इक्वली इन्वॉल्व. बहुत काम कर रहे थे. बहुत सारी चिट्ठियाँ घर पे आती हैं, बहुत सारे फ़ोन कॉल्स करने पड़ते हैं, बहुत सारी कोऑर्डिनेशन होती है. घर पे बहुत सारे लोग आते हैं, तो सबसे मिलना, उनकी प्रॉब्लम सुनना, उनके नोट्स बनाना, हॉस्पिटल्स को फ़ोन करना, मेरी टीम वालों को आगे उनके बारे में रिपोर्ट देना. सो आई थिंक एवरीथिंग दे वर डूइंग ऑन देयर ओन, एंड आई एम सो ग्लैड दैट विद देयर हेल्प वी वर एबल टू सेव सो मेनी लाइव्स टुगेदर. सर, इसमें फंड मोबिलाइजेशन भी बहुत इम्पॉर्टेंट बात होती है. सर, किस तरह आप इस
पूरे मामले में इतना बड़े पैमाने पर हेल्प करने के लिए फंड मोबिलाइजेशन किस तरह कर रहे हैं सर? देखो, आई रिमेम्बर जब फर्स्ट वेव में हम लोगों ने शुरू किया था, तो शुरू में तो पहले हम लोग अपने लेवल पे ही कर रहे थे, फिर धीरे धीरे लोग जुड़ने शुरू हुए कि अरे मैं आपकी बसेस में पानी देना भेजना चाहता हूँ, मैं खाना भेजना चाहता हूँ, मैं फ्रूट्स देना चाहता हूँ, आप मेरे से 2 या 3 लोगों की स्पॉन्सर करवा लीजिए। कोई बोलता था हाफ अ बस स्पॉन्सर करवा लीजिए, कोई बोलता था एक बस ले लीजिए। सो आई थिंक व्हेन द होल मूवमेंट स्टार्टेड, पीपल got motivated. They wanted to help. So I think it's a collective effort when everyone does it. A lot of people get inspired. Lots of people, a lot of people get inspired, and they join your forces, and this is how I think the whole help reaches to the needy one. So I'm glad that with Suit Charity Foundation we have now hundreds and thousands of volunteers who are there to help needy people 24/7 all their life now. सोनू सूद सर, अब तक हमने देखा आपने ऑक्सीजन सिलेंडर्स बड़े पैमाने पे हर एक को सप्लाई करने की कोशिश की। आने वाले दिनों में हमने सुना है कि आप ऑक्सीजन के प्लांट्स भी लगाने वाले हैं। ये प्लानिंग किस तरह चल रहा है? कहाँ कहाँ ये ऑक्सीजन प्लांट्स आने वाले हैं सर? No, already we are planning around about 15 plants all over India, different states में। जो पहला है करनूल में आ रहा है, आंध्रा में, सेकंड नेल्लोर में आ रहा है, हैदराबाद में हम लोग प्लान कर रहे हैं, मैंगलोर में कर्नाटक में प्लान कर रहे हैं, पंजाब, मध्य प्रदेश, इंदौर, राजस्थान और बॉम्बे, महाराष्ट्र के अंदर गढ़चिरौली, बहुत सारी स्टेट्स जहाँ पे नीडी विलेजेस, हॉस्पिटल्स जहाँ पे ऑक्सीजन की ज़रूरत है, उन सब जगह पर वो ऑक्सीजन प्लांट्स लेकर आएंगे। जून एंड से लेके जुलाई के अंदर बीच में मैक्सिमम जगह प्लांट्स लग जाएंगे, another 1.5 months. So I think it's going to be very exciting. Really looking forward कि जब सब जगह ऑक्सीजन प्लांट्स लग जाएंगे तो फॉर many years वो ऑक्सीजन की टोटल प्रॉब्लम सॉल्व हो जाएगी वहाँ पे। सर, न केवल कोविड के ज़माने में, उससे पहले भी आपने किसी बहुत तरह का हेल्प किया है। एग्रीकल्चर के सेक्टर में हमने देखा एक फैमिली को जहाँ पर उनको ट्रैक्टर नहीं था, उनकी लड़कियाँ एग्रीकल्चर में हेल्प कर रही थी, आपने उनको ट्रैक्टर भिजाया। इस तरह के पूरे ఇష్యూస్ आपके మీ దృష్టికి ఏ విధంగా వస్తాయి? వాటిని ఏ విధంగా మీరు అడ్రస్ చేస్తూ ఉంటారు? मैं हमेशा एक चीज मानता हूँ, जब प्रॉब्लम्स हो उसका सॉल्यूशन उसी समय होना चाहिए। यू कांट सिट ओवर एंड थिंक एंड हम करेंगे, सोचेंगे, प्लान्स बनाएंगे, तो उस समय जिसको प्रॉब्लम होता है वो कभी निकल ही नहीं पाता। इट हैज टू इमीडिएट। जब मैंने देखा, मुझे लगा उस विलेज में बहुत सारे लोगों को प्रॉब्लम्स है, उनके पास रिसोर्सेज नहीं है इरिगेशन के, ये सब, तो मैंने बोला कि एक ट्रैक्टर देना चाहिए, ना सिर्फ वो फैमिली बट कि पूरी विलेजेस जो है उनको वो एक सहूलत मिल जाएगी, हेल्प मिल जाएगा करने का। सो एंड लॉट ऑफ पीपल गॉट इंस्पायर्ड एंड बोला यार हम भी हेल्प करेंगे। बाद में जब लोगों ने बोला, सबने छोटा छोटा अपने लेवल पे अपने अपने विलेजेस में हेल्प किया, बट दैट होल एपिसोड वाज वेरी इंस्पायरिंग फॉर द एंटायर नेशन। सो आई बिलीव दैट इट्स वेरी इंपॉर्टेंट to come forward, do your bit right then. जब भी प्रॉब्लम है तभी करो। जब ऑक्सीजन का प्रॉब्लम आया तभी मैंने बोला कि ऑक्सीजन प्लांट्स लगाएंगे हम लोग पूरे इंडिया में। So I think this is how we started, and I'm glad that now we are coming up with almost 15-16 oxygen plants across the country. सोनू सूद सर, ये बहुत ही और एक इम्पॉर्टेंट चीज़ है ये एजुकेशन के बारे में। वी हैव सीन सो मेनी चिल्ड्रन आर लूजिंग देयर पेरेंट्स। इस पेंडेमिक में बहुत सारे लोग अपने माँ बाप को खो रहे हैं। आने वाले दिनों में उनके लिए क्या करने की ज़रूरत है गवर्नमेंट की तरफ से और सोसाइटी की तरफ से? किस तरह का ह्यूमैनिटेरियन सपोर्ट उनको मिलना चाहिए? मैंने जब लोगों से जुड़ा था, उनको हेल्प कर रहा था, मैंने देखा कि बहुत सारे बच्चों ने अपने पेरेंट्स को खो दिया, उनके पेरेंट्स नहीं रहे। सो आई रेज द वॉइस कि सब लोगों को आगे बढ़ के अपने जो बच्चे हैं जिनके पेरेंट्स नहीं रहे, उन स्टेट गवर्नमेंट्स को और सेंट्रल गवर्नमेंट को ऐसी स्कीम्स बनानी चाहिए जहाँ पर उनकी एजुकेशन फ्री हो सके। उसके बाद आज मोस्टली इंडिया में सब स्टेट्स ने ऑलरेडी अनाउंस कर दिया है कि उनकी एजुकेशन फ्री रहेगी। उनको पर मंथ कोई सम काइंड ऑफ एक अमाउंट मिलेगा पेंशन टाइप का। सो विच इज़ सेंट्रल गवर्नमेंट ने, पीएम केयर फंड ने अनाउंस किया कि इन बच्चों की एजुकेशन का ध्यान रखा जाएगा, विच इज़ अ वेरी गुड स्टेप। और आई बिलीव कि अब हर बंदा, जो इंसान एक तरह का एजुकेशन सपोर्ट कर सकता है, उसको आगे आके हेल्प करना है, अडॉप्ट करना है किसी ना किसी बच्चे को, किसी ना किसी फैमिली को, सो दैट उनकी जो प्रॉब्लम्स है वो सॉल्व हो सके। ऑल द रिच, फेमस एंड प्रिविलेज्ड पीपल need to come forward and support the education of these needy kids.
Sir, during this pandemic, you got so many compliments for your service, sir. What was the most touching point throughout this year, sir? You know, when people used to name their kids on my name, that was very touching. When they used to open fast food corners on my name, mutton shops on my name, malls on my name, tea shops on my name. So I think those episodes were very, very special to me, and that stayed with me forever. ये सर थर्ड वेव भी आने के चांसेस है बल्कि अभी तक हम न्यूज़ देख रहे हैं, उसके लिए किस तरह की प्रिपेयर्डनेस की ज़रूरत है सर आने वाले दिनों में? देखिए, मैं बिफोर आई गो मैं वो बोलना भी चाहता था, इट्स वेरी इंपॉर्टेंट टू स्टे सेफ, स्टे प्रोटेक्टेड, सैनिटाइज करते रहें, मास्क लगाते रहें, सोशल डिस्टेंसिंग करें, डोंट गिव अप कि आपने भैया मास्क लगाया हुआ है पर आप उसको पहन ही नहीं रहे हैं, यू आर नॉट टेकिंग केयर ऑफ द पीपल अराउंड यू. सो इट्स वेरी इंपॉर्टेंट टू सेट रूल्स, wear mask, and maintain the rules of social distancing. Sir, India is known for a country to be celebrating a lot of festivals, gathering बहुत ज़्यादा होती है, शादियाँ भी बहुत बड़े पैमाने पे होते हैं. उन लोगों को आप क्या कहना चाहेंगे आने वाले दिनों में जो सेलिब्रेशंस फंक्शंस के लिए जो रेडी है, उनके लिए आप क्या सजेशन देना चाहते हैं? मैं यही कहना चाहूँगा, डोंट रिस्क एनी लाइफ. ये जितने गैदरिंग्स हैं, फंक्शंस हैं, इनको अवॉइड कीजिए. मिनिमम से मिनिमम लोग इसमें रखिए, और ये फंक्शंस बाद में भी दोबारा हो सकते हैं, बाद में सेलिब्रेशंस भी हो सकती हैं, लेकिन इस समय इंपॉर्टेंट है उन सेलिब्रेशंस में आने वाले लोगों की जान बचाना. सो सेव दोज लाइव्स, तभी हम लोग बचा सकते हैं उनको. सो इट्स वेरी इंपॉर्टेंट. और हमेशा खुश रहें, घर पे रहें और ऑलवेज सेफ रहें. सर, कमिंग टू योर फिल्म प्रोजेक्ट सर, आने वाले दिनों में किस तरह के फिल्म प्रोजेक्ट्स आने वाले हैं सर? हम आपको किस रोल्स में देखने वाले हैं? I have Acharya coming with Chiranjeevi Garu and Ramcharan. Then I have a Hindi movie called Prithviraj Chauhan that is coming for Yash Raj. Aditya Chopra sir is producing that film with Akshay Kumar and me in that film. और उसके बाद मैं खुद की होम प्रोडक्शन से एक दो शुरू हो रही हैं फिल्म्स अगस्त के अंदर. सो ये सब फिल्म्स हैं इन द पाइपलाइन एंड लुकिंग फॉरवर्ड टू दैट. सर, बड़े पर्दे पर तो हम देखते हैं, ओटीटी के कुछ प्लान्स हैं सर आने वाले दिनों में आपके? देयर आर कपल ऑफ कुछ आई हुई है कहानियां, बट मैंने फाइनल कुछ नहीं किया. लेट्स होप फॉर द बेस्ट. अगर अच्छी कहानी लगेगी तो जरूर सर. इस पैंडेमिक के बारे में, आने वाले दिनों में अगर थर्ड वेव आएगा तो थर्ड वेव के लिए गवर्नमेंट की तरफ से किस तरह की प्रिपेयर्डनेस की जरूरत है सर? बच्चों के लिए किस तरह की प्रिपेयर्डनेस की जरूरत है? देखिए, मैं वही कहना चाहूँगा जैसे मैंने पहले भी कहा, सबको वैक्सीनेट करवाना चाहिए जल्द से जल्द. दैट्स द ओनली वे టు ప్రొటెక్ట్ యూ అండ్ యువర్. సోను సూద్ గారు, ఈ మధ్య కాలంలో మేము చూసాం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. రియల్ హీరో సోను సూద్ అని చెప్పేసి ఆయన కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఏ విధంగా అనిపించింది అప్పుడు? కేటీఆర్ గారు said something very nice which I'm really thankful to him. And under his leadership also Telangana has done so well that we have seen the kind of work that Telangana has seen in last few years. So it was very nice of him to say such kind words. So thank you so much to him for that. And I promise that I will keep helping people, to the best of my abilities, and we will make this world a better place together. Yes sir, as an individual you are doing a lot, but people want to see you ఇన్ పాలసీ మేకింగ్ ఇన్ ఫ్యూచర్. మనం చూస్తూ ఉన్నాం ట్విట్టర్లో మీకు వచ్చే మెసేజెస్లో కావచ్చు, సోషల్ మీడియాలో మీకు వచ్చే మెసేజెస్లో చూస్తూ ఉన్నాం, దే వాంట్ యూ ఇన్ పాలసీ మేకింగ్ ఇన్ ఫ్యూచర్. ఎనీ ప్లాన్ సార్ టు ఎంటర్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఫ్యూచర్? Not now, as of now. I think as an actor I have to do a lot of things now, but I don't know after maybe 5-10 years what's written in the destiny. But idea is that it's not important that you have to be in politics to do good. You can still do good, as an individual, as a citizen of this country. Sir, before we conclude, sir, last question. How many days, for how many months, how many years will this continue? ఎప్పటి వరకు దీన్ని కంటిన్యూ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు సోను సూద్ గారు? This will continue forever. Not till Sonu Sood, but till Sonu Sood's next generation also, and till that next generation also. So we are trying to create that ecosystem that Sood Charity Foundation will always be there for this country, to the best of their efforts they'll put in, and try to save as many as lives we can.
So nice of you, sir. Thank you so much for your help and thank you so much for inspiring millions of Indians not only in this country but across the world. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ పొందుతా ఉన్నారు, రియల్ హీరో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేవలం ఈ జనరేషన్ కాదు, తప్పకుండా వచ్చే జనరేషన్స్ను కూడా తప్పకుండా మీరు ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఎవ్రీ వన్ విల్ బి ఇన్స్పైర్డ్ బై యూ, సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ టీ న్యూస్, సార్. సో నైస్ ఆఫ్ యూ. Thank you so much. God bless you. Thank you. రైట్, ఇది సోను సూద్ గారితో స్పెషల్ లైవ్ షో. నమస్తే.